దొరికావురా. పోయినసారి కూడా మిస్ అయ్యావు. అవునరా, మిల్లులో ఎప్పుడు చూసినా ఏదో వెతుకుతూనే ఉంటావు. ఏంటిదది? సరే, నీ నోట్లో గుడ్డలు తీసేస్తా. సౌండ్ చేయకు. సౌండ్ చేశావా నీకే ప్రమాదం. సెక్యూరిటీ వస్తాడు. నువ్వే దొంగవని చెప్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్, ఇప్పుడు చెప్పరా, నువ్వు అకౌంటెంట్వి. సెలవు రోజుల్లో మిల్లుకొచ్చి ఏం వెతుకుతున్నావు? అసలు నువ్వెవరు? చెప్పు. అనవసరంగా వీడికి దొరికాను. ఇప్పుడు వీడి నుండి తప్పించుకోవడం ఎలా? రేయ్, ఆలోచించింది చాలు. మర్యాదగా నిజం చెప్పు. నిజంగా నేను అకౌంట్స్ చూడడానికే వచ్చాను. లోపలికి చూస్తే చెత్త కనిపించింది. అదంతా పక్కకు లాగి క్లీన్ చేద్దాం అనుకుంటే మీరొచ్చారు. ఆహా, మా చెవుల్లో క్యాలీఫ్లవర్లు ఏమైనా కనబడుతున్నాయా? నేను చెప్పేది నిజం, నన్ను వదిలిపెట్టు. అబ్బా, నువ్విలా ఎందుకు చెప్తావు? మా గరుడా గారికి ఈ విషయం చెప్పి పిలిపిస్తా. మొన్న కూడా ఆయన పిలిస్తే రాకుండా తప్పించుకున్నావు. తప్పించుకోలేదు. నా ఒంట్లో బాగాలేదని చెప్పానుగా, అందుకే ఇంటికి వెళ్ళిపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావురా? నాకెందుకో నీ మీద మొదటి నుంచి అనుమానంగా ఉంది. దానికి తగ్గట్టు నువ్వు మిల్లులో ఏదో సీక్రెట్గా వెతుకుతూ ఉన్నావు. ఈసారి నువ్వు ఎవరో ఏంటో తెలుసుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. రేయ్, వాడి నోట్లో గుడ్డలు కుక్కండి. రేయ్, మీరిద్దరూ వీడికి కాపలా కాస్తూ ఉండండి. నేను వెళ్ళి గరుడా గారికి ఫోన్ చేసి వస్తాను. అలాగే అన్న. ఇప్పుడు గరుడా వస్తే నేను దొరికిపోతాను. ఎన్నాళ్ళు ఆ వీడియో క్యాసెట్ కోసం నేను పడ్డ కష్టమంతా పోతుంది. ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. కదలకుండా ఉండు. అంత తేలిగ్గా విడిపించుకోలే నువ్వు. బావగారు! అమ్మా అఖిలమ్మా, ఆ వెంకిగాడు ఇంట్లోకి అడుగు పెట్టకుండా నా అమ్మిని కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు చూస్తుంటారు? ఇంకెవరమ్మా, మన భద్రమే చూసుకుంటాడు. అత్తయ్య, అవునవును అత్తయ్య, నేను బాగానే ఏర్పాట్లు చేశాను. అంత బాగా సెట్ చేశాను. ఆడు పంతులు వేషంలో వస్తే నేను మాత్రం ఏం చేస్తాను అత్తయ్య? అవునరా, నీ తప్పేం లేదురా. కరెక్ట్ అత్తయ్య, కరెక్ట్గా చెప్పావు. ఓసారి ట్రా. అమ్మో, నువ్వు ఇలా పిలిచి చాలాసార్లు కొట్టావు. నేను రాను. ఇప్పుడు నిన్ను కొట్టనురా. రైటు. నిజమా? ఒట్టురా, కొట్టనని చెప్తుండగా. ఇట్టే ఒట్టే. రా. ఒట్టు ఒట్టయ్యాలరా నీకో. అత్తయ్య, వాడు పంతుల విషయంలో వస్తే నేనేం చేస్తాను అత్తయ్య? అబ్బో, నా సంగతి పక్కన పెట్టు. నువ్వు కూడా చూసావుగా, వాడిని పంతులని నమ్మేవుగా. నువ్వు నాకే ఎదురు మాట్లాడతావా? నాకే ఎదురు మాట్లాడతావా? ఎదవ. ఆ వెంకి గడిని లోపలికి రానిచ్చి నా పరువు తీస్తావా? నువ్వు ముందు రా. రైట్. అత్తయ్య, రే భద్రంగా రారా. రారా ఇటు. చెప్పిన పని సరిగ్గా చేయవా? ఎదవ. ఆపు అఖిలమ్మా, ఆపు. ఇగో ఈ వెధవను కొట్టడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పు? మనం చేయాల్సింది ఇది కాదు. అన్న చేసిన దానికి చెల్లికి శిక్ష అయ్యాలి.
ఇంకోసారి మీ అన్నొస్తే ఊరుకోనని చావగొట్టు. బావుగారు, దీన్ని కొడితే ఇది మాత్రమే ఏడుస్తాది. నాకు కావాల్సింది అది కాదు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి దీని అన్న, ఇది, దీని అమ్మ అందరూ కలిసి ఏడవాలా. అదెట్టా అఖిలమ్మా? ఒక్క దెబ్బ కొట్టకుండానే ఆ వెంకి కుటుంబాన్ని ఏడిపించే ఐడియా వచ్చుండాది. ఏంటి అఖిలమ్మా అది? అది అట్టా చేస్తే ఆటోమేటిక్గా చెల్లి కోసం రక్త సంబంధంలో ఎన్టీఆర్ ఏడ్చినట్టు ఆ వెంకిగాడు ఏడుస్తాడు. అత్తయ్య, సూపర్ అత్తయ్య. అయితే ఇప్పుడు వెళ్ళి అదే పనిలో ఉంటా. రేయ్, నీ తింగరి బుర్రతో ఇప్పటి వరకు చేసినది చాలు. దీంట్లో నువ్వు మాత్రం దూరకుండా బయటే ఉండు. ఏం చెయ్యాలో ఎట్టా చెయ్యాలో నేను చూసుకుంటా. మాయా, ఇంకా ఎంతసేపు? ఇంకా ఎంతసేపు మాయా? రేయ్ భద్రం, అత్తయ్య, దేనికైనా ఓపికండాలరా. కంగారు పడిపోతే అవ్వాల్సిన పనులు అవ్వవు. తెలిసిపోయింది అత్తయ్య. అయితే వెయిట్ చేస్తాలే. ఇంకక్కర్లేదులేరా. పో, పొయ్యి డ్రైనేజీ పైపు పగలగొట్టిర్రా. అట్నే అత్తయ్య. అత్త చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి అత్త మెప్పు పొందాలి. అమ్మో, ఇక్కడ పైప్ పగలగొడితే ఇల్లంతా కంపు కంపు అవుతాయి. బయటున్న పైప్ పగలగొడదాం. అబ్బో, కంపు కంపు కంపు.